ఇప్పుడు పెంపుడు కుక్కలు అందరికి చాలా ఇష్టం. ఆ ఇష్టం రవికి పిచ్చిగా మారి పీక్స్ కి వెళ్ళింది. లెట్స్ కాల్ అపాన్ రాజా రవి ఎన్ఎస్టీ. చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మనీ మనీ. పచ్చ నోటుతో లైఫ్ లక్షలింకులు పెట్టుకుంటుందని అంది మనీ మనీ. నేను ఈ రోజు ఒక మంచి ఫంక్షన్ చేయబోతున్నా మా ఇంట్లో. నా డార్లింగ్ డాలీకి శ్రీమంతం చేయబోతున్నా. డాలీ అంటే ఎవరు అనుకుంటున్నారు? మా ఆవిడ కాదు, కుక్క పిల్ల. ఎందుకు చేస్తున్నా, దానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నా ఇప్పుడు తెలుస్తుంది మీకు. చూడండి ఒక ఎగ్జాంపుల్. ఏమే దానికి వినపడదు, వసాయ్ రాదు. ఇప్పుడు చూడండి, డాలీ పిలవంగానే నా చంకెక్కించాలి రాకూడదు నాన్న. నేర్చుకో, దాన్ని చూసి నేర్చుకో. మొగుడు పిలిస్తే ఏ సిచ్యువేషన్ ఉన్నా పరిగెత్తుకుంటూ రావాలని నేర్చుకో. డాలీ కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్ కమ్ హియర్. ఏంటన్నా ఏంటి? నో నో. ఎంత ప్రేమ ఒలకబోస్తుందో చూడండి. దీన్ని కన్విన్స్ చేయాలంటే ఒక బిస్కెట్ చాలు. దీన్ని కాంప్రమైజ్ చేయాలంటే కుక్క బిస్కెట్ కన్నా గోల్డ్ బిస్కెట్ కావాలి. మరి అది డాలీ నో బేటా, సిట్ సిట్ హియర్. ఈ శ్రీమంతం నీకే రా, నువ్వు వట్టి మనిషి కాదు. తీసుకో, ఇంకొక బిస్కెట్ తింటూ ఉండు. ఓకే, మన కార్యక్రమం స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ఎందుకంత ఏడుస్తున్నారంటే ఇంట్లో ఉన్న భార్యని ఏ రోజు పట్టించుకోరు, కానీ ఆ కుక్కకు మాత్రం చూడండి. కుక్క కాదు డాలీ. దాన్ని ఎందుకు పట్టించుకుంటానంటే అది నాకు ఇన్కమే. నీ మెడలో నేను నగలేసాననుకో, అది నా సంపాదనతో వేయాలి. అవునా? దీనికి మాత్రం ఇది తెచ్చుకున్న సంపాదన మాత్రమే వేస్తున్నా. ఈకకే నీకు వెర్రిలేస్తుంది. ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను. అది కరిస్తే నాకు వెర్రి రావాలి, కానీ దానికి వెర్రి రావడం ఏంటి? రాదా? వెర్రి వస్తుంది, దీనికే వస్తుంది. 10 సంవత్సరాల నుంచి ఒకసారి నా శ్రీమంతం చేసుకున్నాను. అది 10 సార్లు చేసుకుంది, 10 సార్లు ట్విన్స్నే కన్నది. హలో ఏంటి? నా డాలీ ఫంక్షన్కి వస్తుంటే నీకు అడ్రస్ దొరకదా? అరే హౌలే, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లా కుక్కల గంగారాం ఇల్లు ఎక్కడంటే ఎవరైనా చెప్తాడు. బంజారాహిల్స్ జూబ్లీహిల్స్ లో ఉన్న సగం మంది ఇంట్లో నా డాలీ కన్న పిల్లలే. అర్థమైందా? కానీ నా ఇంట్లోనే ఏ ప్రత్యేకత లేదు. అర్థమైందా? దెర్ ఇస్ నో చిల్డ్రన్స్. ఓకే, తొందరరా. ఏమండి, నేను ఇందాక నుంచి చూస్తున్నాను. ఆ ఫోన్ లో చేసిన ఆ కుక్కకి నా గురించి చెప్పడం అంత అవసరం, ఏ ప్రత్యేకత లేదని. నాకు ఎలా ప్రత్యేకత ఉంటుంది చెప్పండి? నాకు వేయాల్సిన బంగారపు నగలని ఈ పాడు కుక్కకేశారు. ఏంటే ఏమంటున్నావు? అదే, ఎప్పుడన్నా నాకు ఏదన్నా చేయనేసారా అని అడిగాను. నీకు ఇలా ఇస్తానే దానికి వేస్తాను. దాని సంపాదన చూడు, అది తెచ్చుకున్న సంపాదన. దాని పిల్లల్ని ఎవరికి ఇచ్చినా 20,000 నుంచి 30 లక్షల వరకు పలుకుతుంది. అబ్బా, అది దానికి సంపాదన ఎక్కువ ఉంది కాబట్టి దాని సంపాదన దాని ఒంటి మీద ఉంచాను. అర్థమైందా? అర్థమైందండి. శ్రీమతి స్టార్ట్ చేయ పూజ. నవ్వుతూ నవ్వు. శ్రీమంతమే కుక్కకి శ్రీమంత. దీని ఫీలింగ్ కుక్క అంటే ఫీల్ అవుతుంది అది. అబ్బా, కేక్ కట్టింగ్ ఇప్పుడు. అబ్బా, నువ్వు మళ్ళీ ఈసారి కూడా ట్విన్స్ చేయాలన్నా. ఏమని పాడాలండి? బర్త్డే సాంగులు ఉంటాయి, శ్రీమంతానికి ఏం పాటలు ఉంటాయి? ఇప్పుడు ఈ మధ్యలో ఏ ఫంక్షన్ లకైనా కేక్ కటింగ్ పెడుతున్నారుగా, ఇప్పుడు ఇది కూడా. నాన్న, డాలీ, లోపలికి వెళ్ళి నీకు స్పెషల్ గా చేసిన ఆ పాలు ఉన్నాయి కదా, అవి తాగమ్మా. వెళ్ళమ్మా. ఏం లేదు, కుక్కతోనే ఇక్కడ మాట్లాడాలి. ఏ కుక్కతోటి? ఇంకెవరు కుక్క అండి? మీరేనండి. నేను కుక్క అంటే? కాదండి, నాకు తెలియక అడుగుతాను. ఇందాక నుంచి దాన్ని చూసి నేర్చుకో, దాన్ని చూసి నేర్చుకో, దాన్ని చూసి నేర్చుకో, దాన్ని చూసి నేర్చుకో అంటారేంటండి? నాకు తెలియక అడుగుతాను. దాంతో 360 రోజులు దానికి టైం కేటాయిస్తారు, అవునా? ఆ 365 రోజుల టైంలో ఏదన్నా టైం నాకు కేటాయించుంటే ఇలాంటి ఫంక్షన్లు నేను రోజుకి 10 చేసుకునే వాళ్ళండి. ఏమండి, నేను పుట్టింటికి వెళ్తానని మీకు చెప్తాను. పుట్టింటికి ఎందుకు? మన ఇల్లే పుట్టిల్లు. నీకు అందరు బంధువులు కుక్కనే చెప్తావు. కుక్క నాకు బంధువు ఏంట్రా? కుక్క నాకు బంధువు ఏంట? కుక్క నాకు బంధువు. రే, నా సంసారం అంతా ఇలా కావటానికి నీ కుక్కనే రా జీవితం. నీ డాలీరా. ఒక్కసారి నీ ఇంట్లో ఉంటే అమ్మో నేనున్నాను. రే, ఏదో రోజు చూసుకొని ఏదో కుక్కతో నేను లేచిపోతాను. నీ బతుకు కుక్క జీవితం అయిపోతుంది. ఇది నేను చెప్తున్నాను, రాసుకోవో కుక్క. మన
జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ నాగ్ బాబు సార్. డల్ అయిపోయింది బాగా, ఏదో కొంచెం ఎక్కడో మిస్గైడ్ అవుతున్నావు రవి, చూసుకో ఒకసారి. బాగా చేయి రవి ప్లీజ్. ఓకే రోజా గారు. రవి, నువ్వు చంద్ర టీమ్ లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్కిట్స్ లో ఈక్వల్ గా చంద్రకి చేసావు, కానీ టీమ్ లీడర్ అయిన తర్వాత ఎందుకో టెన్షన్ ఎక్కువ పడుతున్నావు. ఈ రోజు ఇచ్చిన థీమ్ కి సరిపోయేలాగా ఒక మంచి థీమ్ తీసుకున్నావు. డబ్బున్న వాళ్ళ ఇళ్లలో కుక్కల్ని పెంచుకోవడం పెద్ద సరదా అయిపోయింది, కానీ నవ్వొచ్చేలాగా డైలాగ్ లో గానీ లేదా పర్ఫార్మెన్స్ లో గానీ ఇది జబర్దస్త్ కామెడీ షో అంటే ఫుల్ పడి పడి నవ్వాలి. అందరికి ఎన్ని టెన్షన్లు ఉంటాయి, సో ఆ టెన్షన్స్ అన్ని జబర్దస్త్ పోగొడుతుందన్న నమ్మకంతో ఈ రోజు 9:25 అవ్వగానే టీవీ ఆన్ చేసుకొని కూర్చుంటున్నారు. అది మిస్ కాకుండా ఉండాలి, ఫుల్ జోష్ తో నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ.